జరిగేది విష్ణుకి తాను కూడా చెప్తున్నాడు. చూడండి, విద్యార్థులందరూ కూడా ఈరోజు ఏదేదో ప్రణాళికలు వేసుకొని ఏదేదో పెద్ద పెద్ద పోట్లాట్లకంతా వెళ్తూ ఉంటారు. ఫైటింగ్స్ అట్లా విద్యార్థులు విద్యాభ్యాసం చేయాలన్నప్పుడే అప్పుడే చెప్పాడు. చూడండి, విద్యార్థులు చదువు మీదే దృష్టి పెట్టాలని భాగవతంలో మహాభారతంలో విష్ణుకి తాను చెప్పింది, విద్యార్థులకు చెప్పింది. ఇప్పుడు నేను కొత్తదే కాదు, అది ఎప్పుడో చెప్పింది. ద్వాపరయుగంలోనే చెప్పాడు భీష్ముడు. ఈరోజు విద్యార్థులు చదివేది వదిలేసి ఏ ప్రణాళికల మీదనో వాళ్ళు దృష్టి పెట్టుకొని ఓట్లాటకు పెడుతూ ఉంటారు. చేయొద్దండి. విద్యాభ్యాసం అంతా అయిన తర్వాత మీరు వెళ్ళండి రాజకీయంగా అని చెప్పారు. అప్పుడే చెప్పారు. ఇతర వ్యవహారాలను పట్టించుకోకూడదు విద్యార్థులు. పెద్దలు తమో గుణాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ఎప్పుడు సత్వగుణాన్నే కలిగి ఉండాలి. సత్వగుణం మీదనే మనసు పెట్టాలి.